రాయలసీమలో టీడీపీ బలహీనపడిందా? వైసీపీకి ఎన్ని సీట్లు రానున్నాయి? మరోసారి వైసీపీ అధికారంలోకి రావాలంటే సీమ సీట్లు కీలకమేనా? సీఎం అభ్యర్థులు జగన్, చంద్రబాబు ఇద్దరు రాయలసీమ వాసులే. అయినప్పటికీ ఈసారి సీమపై పట్టు బిగించేది ఎవరు? పట్టు సాధించేది ఎవరు? ఇలాంటి వివరాలన్నీ తెలుసుకోవాలంటే మా వీడియోను చివరి వరకు చూడండి. స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ హీట్ పెరిగింది. ఇప్పటికే అధికార వైసీపీ సిద్ధం సభలతో హోరెత్తిస్తోంది. మరోవైపు టీడీపీ, జనసేన కూటమి అధినేతలు సభలు, సమావేశాల్లో హాట్ స్పీచ్లతో సెగ పుట్టిస్తున్నారు. గత ఎన్నికల్లో రాయలసీమలో టీడీపీ కంటే వైసీపీ ఎక్కువ స్థానాలను గెలుచుకుంది. దీంతో ఉమ్మడి 4 సీమ జిల్లాల్లో తన పట్టును సాధించినట్టయింది. కర్నూలు, కడప, అనంతపూర్, చిత్తూరు జిల్లాల్లో కేవలం 3 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే తెలుగుదేశం పాగా వేయగలిగింది. మిగతా అన్ని స్థానాల్లో వైసీపీ జెండా రెపరెపలాడింది. ఈసారి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వై నాట్ 175 అంటూ ఎన్నికల బరిలోకి దిగనుంది. దీంతో తేదేపా వర్గాల్లో టెన్షన్ మొదలైంది. గతంలో సాధించిన 3 స్థానాలను సైతం ఈసారి ఓడగొట్టాలని వైసీపీ భావిస్తోంది. ఈ మేరకు కుప్పంలో చంద్రబాబును ఓడించాలని వ్యూహం సిద్ధం చేస్తోంది. మరోవైపు హిందూపూర్ నియోజకవర్గంలో బాలకృష్ణ, పయ్యావుల కేశవ్ను ఉరవకొండలో ఓడించేందుకు అస్త్రాలను రెడీ చేస్తున్నట్లు సమాచారం. సీమలో మొత్తం 52 అసెంబ్లీ స్థానాలుండగా వాటిలో 3 మాత్రమే టీడీపీ గెలవడం గమనార్హం. 2014లో అనంతపురం జిల్లాలోని టీడీపీకి 12 సీట్లు రాగా 2019లో వైసీపీకి 12 స్థానాలు కట్టబెట్టి సైకిల్ రివర్స్ చేశారు. మాజీ సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో టీడీపీ కుప్పం మినహా మిగతా 13 చోట్ల ఘోరంగా ఓడిపోయింది. దీంతో రాయలసీమలో 3 చోట్ల మాత్రమే టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. మిగతా 49 స్థానాల్లో వైసీపీ ఫ్యాన్ గాలి వీచింది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.